ముందస్తు భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. అందరూ సుఖశాంతులతో, సిద్ధిసిద్ధులతో, సంపదలతో విరాజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నికైనా కూడా తమ సత్తా చాటడానికి ముందస్తు రెడీగా ఉన్నది. ఈరోజు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ సన్నాహక సమావేశం మా అధ్యక్షులు రాజగోపాల్ గారు, అర్జున్ రెడ్డి గారు మరియు సత్యనారాయణ గారు, భాస్కర్ గారు, మిగతా సీనియర్ నాయకులతో జరిగింది. మీ అందరికీ తెలుసు, ఇబ్రహీంపట్నం ఒకప్పుడు కమ్యూనిస్ట్ కంచుకోట. ఆ కమ్యూనిస్ట్ కంచుకోటలో కూడా అనేక మంది ప్రాణాలు అర్పించి కాషాయ జెండాను మోసినటువంటి చరిత్ర ఇబ్రహీంపట్నం. ఈరోజు ఎన్నిక ఏదైనా కూడా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కానీ, గ్రామాల్లో కానీ సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ కేవలం మోడీ గారి పథకాల ద్వారానే జరుగుతుంది. ఈరోజు ఇబ్రహీంపట్నంలో ప్రతి ఇంటికి వచ్చే సంక్షేమ పథకాలు, ఫ్రీ రేషన్ కానీ, గ్యాస్ కానీ, టాయిలెట్స్ కానీ, వ్యాక్సిన్స్ కానీ, సీసీ రోడ్లు కానీ, 100 పడకల హాస్పిటల్ కానీ, ఈ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ప్రతిదీ మోడీ గారు స్మార్ట్ అర్బన్ మిషన్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ తప్పితే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దగ్గర చిల్లి గవ్వ లేదు. ఈరోజు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని 20 మంది కాంగ్రెస్ నాయకులు సోయలేక తెలియని మూర్ఖత్వంతో మాట్లాడుతున్నాం. మీ అందరికీ తెలవాలి, మీ ద్వారా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటి వరకు మన్రేగా కింద 11,57,000 కోట్లు ఖర్చు పెడితే 10 సంవత్సరాల యూపీఎం కాంగ్రెస్ హయాంలో ఖర్చు పెట్టింది కేవలం 2,13,000 కోట్లు. మోడీ గారి హయాంలో ఖర్చు పెట్టింది 8,53,000 కోట్లు. 2 మన్రేగా అంటేనే ఫేక్ అటెండెన్స్, ఫేక్ జాబ్ కార్డ్స్, ఫేక్ వర్క్స్ అండ్ కరప్షన్. మోడీ గారు ప్రతి పైసా ఇది ప్రజలది, దానికి సంక్షేమం ఇటు శ్రమ సంపద 2 కావాలనే ఉద్దేశంతోనే మార్పులు చేర్పులు చేసి దీన్ని ఇప్పుడు మోడీ గారు 1,00,000 కోట్లు ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా 40% కల్పిస్తే 1,50,000 కోట్లు ప్రతి సంవత్సరం పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు సిద్ధంగా ఉంది. అంటే ఏ విధమైన మార్పులు చేర్పులు చేశారు? మూడో అంశం, గతంలో మన్రేగా అంటేనే పిచ్చి మొక్కలు కొట్టడం, గుంతలు తీయటం, ఒక్కసారి వర్షం పోతే అది పత్తా లేదు. ఇప్పటి వరకు 11,57,000 కోట్లు ఖర్చు పెడితే ఏ ఊర్లో పోయినా కూడా మన్రేగా ద్వారా ఏమి నిర్మాణం అయిందంటే జీరో. అది ఈరోజు 4 ప్రధానమైన రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు వేయటం, సీసీ రోడ్లు వేయటం, కల్వర్టు కట్టడం, గ్రామీణ కౌ షెడ్స్ కట్టడం, పౌల్ట్రీ ఫార్మ్స్ నిర్మించడం, అంగన్వాడీ సెంటర్స్ చేయటం, స్కూల్ నిర్మాణం చేయడానికి ఈ ఫండ్ ఉపయోగించుకోవచ్చు. 2 రైతులకు నీటి వాటర్ పాండ్స్, ఫిష్ పాండ్స్ లేకుంటే కాలువల నిర్మాణానికి అంటే నిర్దిష్టమైనటువంటి ఉపయోగకరమైనటువంటి కొరకు ఖర్చు చేయొచ్చు. అంటే పేరు మార్పు కోసం. మూడవది, ఇట్లా 4 పనులు చేయటం జరిగింది. ఇకపోతే ఒక్కొక్క గ్రామానికి ఎంత వస్తుందో మీకు తెలుసు కదా. రాష్ట్ర ప్రభుత్వం ఖాళీకి ఉండదు. ఈ యొక్క మన్రేగా అంటే 15th ఫైనాన్స్ కాకనే మన్రేగా ద్వారా మనకు 1,50,000 కోట్లు అంటే మన దేశంలో 2,50,000 గ్రామ పంచాయతీలు ఉంటే యావరేజ్గా 50 లక్షలు సంవత్సరానికి వస్తాయి. 5 సంవత్సరాల్లో 2,50,00,000 అంటే సర్పంచులకు, ఉప సర్పంచులకు, కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్లకు పండగ. ఎందుకంటే ఇది గ్రామ సభలో నిర్ణయం అవుతుంది, కేంద్రం నిర్ణయం చేయదు. ఏ గ్రామంలో ఏ వర్క్ కావాలో గ్రామ సభ ద్వారానే నిర్ణయం అవుతుంది. ఇకపోతే మహాత్మా గాంధీ పేరు ఇక చెప్పాలంటే బాధతో చెప్తున్నా. ఈ పథకం మొదలైంది గ్రామీణ ఉపాధి పథకం, రోజ్గార్ యోజన, తర్వాత జవహర్ రోజ్గార్ యోజన అంటే వాళ్ళ జవహర్లాల్ నెహ్రూ, తర్వాత ఇందిరాగాంధీ యోజన, లాస్ట్కు 2005లో దీన్ని మహాత్మా గాంధీ పెట్టారు. ఇంకోటి ఏమన్నారు, అసలు మహాత్మా గాంధీ పేరునే కలంకితం చేసింది గాంధీ నెహ్రూ కుటుంబం. నీకు గాంధీకి ఏం సంబంధం రాబాయ్? నీకేం రక్త సంబంధమా, కుటుంబ సంబంధమా, కుల సంబంధమా? నేను ఎవరు పేరు పెట్టుకో,
నువ్వు గాంధీ పేరు ఒక మహాత్మా గాంధీ అంటే ఒక గౌరవం. ఆ గాంధీ పేరుని కలంకితం చేసింది ఈ నెహ్రూ కుటుంబం. గాంధీకి అనేక రకాలుగా స్మృతి అర్పిస్తున్నాం. గాంధీని నెత్తిన పెట్టి బీజేపీ చూసుకుంటుంది. అందుకొరకు పేరు ముఖ్యం కాదు, స్ఫూర్తి విరక్తం. ఇంకోటి పేర్లు ఏముంది రవి? జీ రామ్ జీ. జీ అంటే గాంధీ కదా, రామ్ అంటే గాంధీ ఎప్పుడు ఏమని హే రామ్ అనేది కదా. గాంధీ స్ఫూర్తిగా జీ రామ్ జీ అంటే గాంధీ రామ్ గాంధీ. ఇంతకంటే ఏం కావాలి? గాంధీ స్ఫూర్తిగానే దాని పేరు పెట్టాం. ఆయన పేరు మారుతుంది, దాన్ని సమర్థిస్తారు. పేరులో ఏమున్నది? పేరు గాంధీ స్ఫూర్తిగానే పథకాన్ని, గ్రామ స్వరాజ్యాన్ని, గ్రామ నిర్మాణాన్ని చేస్తున్నాం కదా. కాంగ్రెస్ అంటే కరప్షన్, బీజేపీ అంటే డెవలప్మెంట్. ఓన్లీ దట్ ఇస్ ద డిఫరెన్స్.